చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఇప్పుడు ఐదవ అధ్యాయం కర్మయోగము కృష్ణ భక్తి భావ రసభావిత కర్మ అనే భగవద్గీతలో మనం 13వ శ్లోకాన్ని, 5వ అధ్యాయంలో 13వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటున్నామండి. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారపురే దేహి నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారపురే దేహి నైవ కుర్వన్న కారయన్. భావము: దేహదారి తన స్వభావమును నియంత్రించి సమస్త కర్మలను మానసికంగా విడిచిపెట్టినప్పుడు కర్మను చేయకుండా, కర్మకు కారణం కాకుండా ఉండి 9 ద్వారాలు కలిగిన పురంలో అంటే భౌతిక దేహంలో సుఖంగా వసిస్తాడు అని ఇక్కడ భావాన్ని చెప్తున్నారు. అసలు మనకి భగవద్గీత అంతా మనకి ఏం చెప్తుందండి అంటే, మనకి భగవంతుడిని మనం చేరుకోవటానికి మనకి వివిధ మార్గాలను వివరిస్తున్నారు కృష్ణుడు. ఏంటంటే, ఎవరు వివరించారంటే ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్ముడు వివరించాడు. భగవంతుడు చేరుకోవటానికి మనకి వివిధ మార్గాలను వివరించారు అంటే ఏమిటవి? కర్మయోగము, ఆ తర్వాత భక్తి యోగము మరియు జ్ఞానయోగము. ఈ 3 యోగాల ద్వారా భగవంతుని ఎలా చేరుకోవచ్చు అనే విషయాన్ని మనకి చాలా చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి వివరించాడు. ఇప్పుడు మనకి ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే, ఆత్మ వేరు, మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటండి ఇక్కడ? ఆత్మ వేరు, శరీరం వేరు. అందుకనే నువ్వు ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అని మనకి చెప్తున్నారు. అంటే ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నీవు భగవంతుణ్ణి చేరుకోవటానికి చేసే ప్రయత్నము. ఆత్మజ్ఞానం ఉంటేనే మనం భగవంతుణ్ణి చేరుకోవచ్చండి. లేకపోతే మనకేంటి, మామూలు ఈ శరీరం మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నప్పటికీ కూడా భగవంతుడి మీద ధ్యానం తగ్గిపోతుంది, ఆసక్తి తగ్గిపోతుంది, భౌతికపరమైన విషయాల పట్ల ఆసక్తి పెరిగిపోతుంది. అందుకని ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ శాశ్వతమైనది, మనకి శరీరం ఏంటి, తాత్కాలికమైనది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడే మనకి జ్ఞానాన్ని మనం తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. అప్పుడు ఆత్మజ్ఞానం వస్తే ఏమవుతుందండి, నీ జీవితంకి, మన జీవితానికి ఉన్న విలువ ఏంటి అన్నది మనకి చక్కగా తెలుస్తుంది. అప్పుడు మనం మన జీవితాన్ని యొక్క విలువ తెలిసింది అనుకోండి, మనం ఏం చేస్తాం అప్పుడు? ఇదంతా తాత్కాలికమైనది, భౌతిక జగత్తులో ఉంటున్నాం కదా, ఇదంతా తాత్కాలికమైనది కాబట్టి మనం భగవంతుని చేరుకునే ప్రయత్నం చేయాలి అన్న భావంలోకి వస్తాం. ఈ భగవంతుడిలోకి చేరుకునే మార్గాలే మనకి ఇక్కడ కృష్ణ పరమాత్ముడు మనకి చక్కగా అన్ని కూడా వివరించారు. జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగం గురించి చెప్తున్నారు. ముందుగా జ్ఞానయోగం గురించి చెప్తారు, తర్వాత భక్తి యోగం గురించి చెప్తారు, ఆ తర్వాత కర్మయోగం గురించి చెప్తారు. అయితే కర్మని ఎలా చేయాలి అని వివరించడము, ఎలా కర్మ చేయాలి అంటే, కర్మని ఫలితాలు ఏమీ ఆశించకుండా కర్మ చేయాలి. ఫలితాలను ఆశించామనుకోండి ఏమవుతుందని మనం మళ్ళీ కర్మ బంధనాలలో చిక్కుకుంటాము. కనుక పని చేయి, నీ ధర్మాన్ని, నీ స్వధర్మాన్ని అన్ని కూడా చేయి, ఫలితం మటుకు ఆశించకు. ఈ ఫలితాన్ని ఎవరికి సమర్పించాలి? భగవంతుడికి సమర్పించు అని చెప్తున్నాడు. అంటే అప్పుడు ఏముంటుంది, కర్మ పట్ల మనకి ఎటువంటి ఆసక్తి ఉండదు. ఫలితం ఎప్పుడైతే కోరుకుంటామో మనకి ఆ కర్మము, ఈ పని చేస్తున్నాము, ఈ వ్రతం చేస్తున్నాం, ఈ ధర్మం చేస్తున్నాం, ఈ దానం చేస్తున్నాం, మనకి పుణ్యం వస్తుంది అన్న భావంలో ఉండిపోతాం. అలా కాకుండా మనం ఎటువంటి ఫలితాన్ని ఆశించలేదు అనుకోండి, మనం ఏం చేసినా కానీ
దాని పట్ల ఎటువంటి ఆసక్తి కూడా ఉండదు. తర్వాత కర్మ చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి? ఒక యజ్ఞంలా చేయాలి. ఇది నేను భగవంతుడి ప్రీత్యర్థమే చేస్తున్నాను. కేవలం భగవంతుడి కొరకే చేస్తున్నాను అన్న భావనతో చేయాలి. అంటే కర్మని ఎలా చేయాలంటే ఎగ్జాంపుల్ కూడా మనకి ఇప్పుడు మన దగ్గర కొంత ధాన్యం ఉందనుకోండి. ఏం చేస్తాం? ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని భూమిలో వేస్తాం. భూమిలో వేసినప్పుడు ఏమవుతుందంటే కొంతకాలానికి కొంత మొలకలొస్తాయి. మొలకలొచ్చాక మొక్కలుగా మారిపోతాయి. మొక్కలొచ్చాక వాటి నుంచి ధాన్యం వస్తుంది. అంటే ఏంటి? మనం ఒక పని చేశాము. దానికి ఫలితం వచ్చేసింది. వచ్చిందా లేదండి? వచ్చింది కదా! అయితే అదే ధాన్యాన్ని యజ్ఞ కుండంలో వేసామనుకోండి. ఏమవుతున్నాయివి? అవి ఆ యజ్ఞంలో ఉన్న ఆ వేడికి అవన్నీ కూడా ఆహుతైపోతున్నాయి. అంటే దానివల్ల ఎటువంటి ఫలితము కూడా మనకి రాదు అన్నది మనకిక్కడ చెప్తున్నారు. అందువల్ల కర్మ ఫలితం అనేది ఉండదు. అంటే మనం కర్మని ఎలా చేయాలంటే జ్ఞానంతో చేయాలి. అజ్ఞానంతో చేయకూడదు. ఎవరైనా కర్మను అజ్ఞానంతో చేశారనుకోండి, వాళ్ళందరూ కూడా కర్మ బంధనాలలో ఉండిపోతారు. ఇది కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అయితే కర్మ బంధనం లేని వాళ్ళకి ఆనందము ఉంటుంది. కర్మ బంధనాలలో చిక్కుకునే వారికి జీవితంలో అనేక సమస్యలొచ్చేస్తాయి. కలతలు ఉంటాయి. వీటిల్లో దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు. అసలు ఈ భౌతిక జగత్తునే దుఃఖాలయమని. భౌతిక జగత్తునేమంటారండి? దుఃఖాలయమని చెప్పారు మన ప్రభుపాదుల వారు. అందుకని మనం కర్మ బంధనాలలో చిక్కుకోకుండా చక్కగా మనకున్న ఏం చేయాలండి? కర్మలు చేయాలి. కర్మ చేయకుండా ఉండలేం కాబట్టి కర్మలు చేయాలి. ఫలితాన్ని భగవంతుడికి సమర్పించాలి. ఆ విధంగా సమర్పించినప్పుడు ఏమవుతుందంటే మనకి అహంకారం కూడా ఉండదండి. అయితే ఈ అధ్యాయంలో కృష్ణుడిని అర్జునుడు అడుగుతున్నాడు. సరే అయితే ఇయన్నీ బానే చెప్పావు. మొదట నన్ను కర్మత్యాగం చేయమని చెప్పావు. తిరిగి ఇప్పుడు భక్తితో కూడిన కర్మని చెబుతున్నావు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ లాభం కలుగుతుందో నాకు నిశ్చయంగా తెలియజేయని అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇక్కడ కర్మ సన్యాసము, భక్తితో కూడిన కర్మ. 2 కూడా ముఖ్యమైనవే. 2 మోక్షాన్నిస్తాయి. కానీ ఈ రెండింట్లో కర్మ సన్యాసము కంటే భక్తితో కూడిన కర్మయే ఉత్తమము అని కృష్ణుడు చెప్తున్నాడు. మరి కర్మత్యాగం చేయమన్నావు కదా! మరి కర్మత్యాగం అంటే ఏంటి? కర్మత్యాగం అంటే మనం ఇక్కడ అకర్మ అని చెప్పుకుంటారు. అంటే అకర్మ అంటే ఏంటంటే అసలు ఏమీ పని చేయకుండా ఉండడం కూడా అకర్మే. అలా కాకుండా కర్మని చేస్తాం గానీ, ఫలితాలను ఆశించడం. ఇది కూడా అకర్మే. అయితే ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు? కృష్ణ నువ్వు జ్ఞానం గురించి ఉపదేశించావు. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగం అన్నీ. ఇవన్నీ చెప్పి నేను కొంత జ్ఞానాన్ని తీసుకున్నాను కదా! మరి కర్మ సన్యాసం చేసి సన్యాసం తీసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కర్మ సన్యాసం చేసుకున్నాను. అయితే సన్యాసం తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు నేను అర్హతను కూడా పొందాను. కనుక నన్ను మళ్ళీ ఇప్పుడు అర్హత పొంది కర్మ సన్యాసం చేసి సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అంటే యుద్ధం వదిలేసి నేను బయటికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటానన్నాడు కదండీ! అది. అయితే మళ్ళీ నన్ను భక్తితో కూడిన కర్మయోగం చేయమని ఎందుకు చెప్తున్నావు? భక్తితో కూడిన కర్మ చేయమని ఎందుకంటున్నావు? ఏమిటి? యోగంలా కర్మని చేయమని చెప్తున్నావు. మళ్ళీ ఎందుకు నేను కర్మని ఇలా చేయాలి? భక్తితో కూడిన కర్మని ఎలా చేయాలని ప్రశ్నించాడు. అప్పుడు దానికి కృష్ణుడు చెప్తున్నాడు. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ. కర్మ పరిత్యాగము, భక్తితో కూడిన కర్మ 2 కూడా శ్రేయదాయకాలైనవే. 2 కూడా మంచివే. కాపోతే దానికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? కర్మ సన్యాసం చేసి జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళడం కంటే, భక్తియుత కర్మ చేసి నిష్కామ కర్మయోగం ద్వారా కర్మని చెయ్యి. అది నీకు ఉత్తమమైనది అని చెప్తున్నారు కృష్ణుడు. అంటే ఇక్కడ మనకి 2 రకాలుగా చెప్తారు. ఏంటంటే నిత్య సన్యాసి, తర్వాత కర్మ సన్యాసి. నిత్య సన్యాసి అంటే ఏంటి? పని చేస్తాడు గానీ ఫలితాన్ని ఎప్పుడు ఆశించడండి. కర్మ సన్యాసి అంటే పని చేయడం వదిలేస్తాడు. ఎందుకంటే ఇక అతనికి పని చేయవలసిన అవసరం ఉండదు. ఆయన ఎప్పుడో కూడా ఆ స్థితికి వెళ్ళిపోయారు. అంటే ఇద్దరికీ కూడా ఈ ఉన్నతమైన ఫలితాలే వస్తాయి. ఇద్దరు కూడా ఫలితం వచ్చినా రాకపోయినా, సుఖం వచ్చినా, దుఃఖం ఏది కూడా ఆళ్ళ సమతుల్యాన్ని పాటిస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి దుఃఖమనే ఉండదు. ముక్తి లభిస్తుంది. వాళ్ళ బంధనాల నుంచి కూడా ముక్తి లభిస్తుంది అని కృష్ణుడు ఇక్కడ చెప్పాడు. చెప్పినప్పుడు అంటే ఇంకా కొంచెం వివరంగా ఏం చెప్తున్నాడు కృష్ణుడు అంటే, జ్ఞాన ద్వారా జ్ఞాన యోగ మార్గం ద్వారా సన్యాసం తీసుకోవడం కొంచెం కష్టము. ఎందుకంటే అందులో చాలా కష్టాలొస్తాయి. అది కఠినమైన మార్గము. అదే నీవు నిష్కామ కర్మయోగం ద్వారా కూడా నీవు వచ్చే ఫలితాన్ని నీకు నిష్కామ కర్మయోగం ద్వారా కూడా ఫలితాన్ని ఆశించము. అయితే ఆ వచ్చే ఫలితం ఒక్కటే అయినప్పుడు అంటే జ్ఞానయోగ మార్గం ద్వారా
సన్యాసం తీసుకోవడం చాలా కష్టమవుతుంది. దాని ద్వారా వచ్చేది తర్వాత నిష్కామ కర్మయోగం ద్వారా వచ్చేది కూడా ఒక్కటే ఫలితం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు అని అడుగుతున్నాడు కృష్ణుడు. అందుకని నువ్వు నిత్య సన్యాసిలా ఉండు. అంటే ఏంటి? నువ్వు కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించకు. కర్మ సన్యాసిలో ఉండకు. ఎందుకంటే కర్మని ఎక్కడో వదిలేసి ఎక్కడికో వెళ్ళి బ్రహ్మచారిగా ఉంటూ నీకు అలా ఉండాల్సిన అవసరం ఏముంది? నువ్వు చక్కగా ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండి నిత్య సన్యాసిలా కర్మ చేసుకో. జ్ఞాన మార్గంలోకి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి వాళ్ళ కర్మని నిష్కామ కర్మ యోగంలో ఆచరిస్తారు. అటువంటి వాళ్ళకి కూడా కర్మబంధం ఉండదు. అటువంటి వాళ్ళకి ఆశ ఆశ నుండి కానీ, వ్యామోహం నుండి కానీ, అనర్థాల నుండి కానీ, అన్నిటి నుంచి కూడా బయటపడతారు. వాళ్ళకి అంతఃకరణ శుద్ధి కూడా వస్తుంది. నీదే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా అందరూ నీకు ప్రియమైన వారిగా ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా నీకు ఎంతో ఇష్టమైన వారిగా ఉంటారు. అందుకని నువ్వు చక్కగా నిష్కామకర యోగం ద్వారా నువ్వు కర్మని చెయ్యి అనేది కృష్ణుడు అర్జునుడికి వివరించారు. అయితే ఇక్కడంతా కూడా మనం ఇదంతా చెప్పినప్పటికీ కూడా మనం ఈ భౌతిక ప్రపంచంలో జీవుడు ఏం చేస్తున్నాడండి? ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి మనం కదండి. కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు అని కూడా కృష్ణుడు చెప్తున్నాడు. అయితే ఈ కర్మ చేయకుండా ఎది జీవుడు ఉండలేడు. ఒకవేళ ఎవరైనా వచ్చి నేను ఏ కర్మ చేయనండి, నేను మామూలుగానే ఉంటానండి అన్నారనుకోండి, అలాంటి వాళ్ళు చెప్పే శుద్ధ అబద్ధము. ఎందుకంటే ఏ కర్మ చేయకుండా జీవుడు తన దేహాన్ని పోషించుకోవడం సాధ్యం కాదు అని కృష్ణుడు మనకి చెప్పడం జరుగుతుంది. జీవుడు అసలు తను భగవంతుని యొక్క అంశను అని ఎప్పుడు తెలుసుకోగలుగుతాడండి? భగవంతుని అంశనని ఎప్పుడు తెలుసుకోగలుగుతాడు? మామూలుగా అయితే మనం ఇన్నాళ్ళు భక్తిలో ఉన్నాం అనుకున్నాం, కానీ మనకి ఎప్పుడు తెలిసిందండి మనం భగవంతుని యొక్క అంశం అని? కృష్ణ చైతన్యంలోకి వచ్చాక మనకు అర్థమైంది. కృష్ణ చైతన్యంలోకి వచ్చాక అప్పుడు మనకు ఆత్మ వేరు, శరీరం వేరు అని ఇప్పుడు అర్థమైంది. అంటే ఇన్నాళ్ళు మనం ఏంటి భౌతిక భావనలో ఉండిపోయాం. భక్తి చేస్తున్నాము, కానీ ఆ భక్తి ఎటువంటి భక్తి అనేది మనం తెలుసుకునే అవకాశం మనకు రాలేదు. కానీ శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా, మన శిక్షా గురువుల ద్వారా మనకి ఇన్ని క్లాసులు వింటున్నాం. ఈ క్లాసుల ద్వారా మనకి ఏం తెలిసింది? శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరం వేరు, ఆత్మ వేరు అన్న విషయం మనకి అందరికీ ఇప్పుడు అర్థమైంది. ఇది దేని ద్వారా తెలుసుకోగలుగుతున్నాం అంటే మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చిన ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఒక పరంపరలో ఒక ప్రామాణిక గురువు ద్వారా మేము ఎప్పుడైతే మనం ఆయన సాంగత్యం తీసుకుంటామో, ఆ గురువుకి కనెక్ట్ అవుతామో, అప్పుడు మనకి తగిన జ్ఞానం, మనకి కావలసిన జ్ఞానాన్ని వాళ్ళు పరంపరలో ఉన్న జ్ఞానాన్ని అంతా మనకి అందజేస్తారు. అందజేసినప్పుడు మనం ఏమవుతుందండి? ఓహో, ఈ శరీరం తాత్కాలికమైనది, ఆత్మ శాశ్వతమైనది. దానికి కావలసిన సాధన ఏం చెయ్యాలి? మనకి ఆత్మజ్ఞానం భగవంతుని యొక్క నిత్య అంశలం అని తెలుసుకున్నాం. భగవంతునితో సమానమైన గుణాలను కలిగి ఉన్నాం కూడా మనం తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పుడు ఏం చేస్తామండి? అమ్మో, మనం ఇలాంటి తప్పు చేయకూడదు. తాత్కాలికమైన విషయాల పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా ఆధ్యాత్మిక విషయాల పట్ల మనం ఆసక్తిని పెంచుకోవాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనకి ఏమవుతుందండి? భగవంతునితో ఒక విధమైన సంబంధం ఏర్పడుతుంది. ఇంకా ఆనందం వచ్చేస్తుంది. చూడండి, మనకి ఎవరైనా కావలసిన వాళ్ళు మంచి విషయం చెప్పారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? దానికి కనెక్ట్ అయిపోతాం. ఇప్పుడు మనకి ఎవరు చెప్పారు? గురువు చెప్పారు. ఏం చెప్పారు? నువ్వు నా అంశవి, మనం అందరము భగవంతుని యొక్క అంశలం అని చెప్పారు గురువు. మన ఆధ్యాత్మిక ఆచార్యులు ఎప్పుడైతే మనలో జ్ఞానాన్ని ఇవ్వడం మొదలు పెట్టారో మనలో మొత్తం అన్ని కూడా మారిపోతూ ఉంటాయి. మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. సహజమైన మార్పులు అవి. ఏంటంటే ఎవరో బలవంతంగా తెచ్చిన మార్పులు కాదని మనకి మనం తెలుసుకుంటాం. మనకి మనం అనుభూతి చెందుతూ ఉంటాం. అమ్మో, నాకు భగవంతునిలో ఉన్న గుణాలు ఉన్నాయి, మనం భగవంతుని యొక్క అంశం అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందండి? మనకు అద్భుతమైన ఆనందం కలుగుతుంది. అప్పుడు ఏం చేస్తాం? మనం భక్తుల సాంగత్యంలోకి వస్తాం. శ్రీమద్ భగవద్గీతని శ్రవణం చేస్తూ ఉంటాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకుంటూ హరినామ సంకీర్తనలో మునిగిపోతూ ఉంటాము. ఈ ఆనందాన్ని, అలౌకికమైన ఆనందాన్ని మనం అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటామంట. ఇవన్నీ ఎవరి ద్వారా వస్తున్నాయండి? మనకి గురువు ద్వారా లభిస్తున్నాయి. అందుకని మనం గురువు సాంగత్యం తీసుకోవాలి. ఇలాంటి సాంగత్యం ఎప్పుడైతే ఉంటామో మనలో ఎటువంటి కల్మషాలు, కలతలు, సమస్యలు, చింతలు ఏది ఉండదండి. ఇవన్నీ కూడా ఏమవుతండి? నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఏది చేస్తున్నా కృష్ణుడే చేయిస్తున్నాడులే అన్న భావనలోకి వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం. మరి శ్రీ చైతన్య మహాప్రభు కూడా చెప్పారు. ఏం చెప్పారండి మహాప్రభు? చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం అని చెప్పారు. అంటే మన హృదయ శుద్ధీకరణ అన్నది మొదలు పెడుతుంది. అద్దం మీద ఉన్న ధూళిని ఏ విధంగా మనం శుభ్రం చేసుకుని మన ప్రతిబింబాన్ని మనం చూసుకోవడానికి ఎంత తాపత్రయపడతామో, అదే విధంగా మన హృదయంలో ఉన్న
చక్కగా మాలిన్యాన్ని కూడా నెమ్మదిగా తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఈ రకంగా మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చాక మనం మొదలు పెడుతూ ఉంటామండి. ఒక రకంగా చూస్తే కర్మలన్నీ మనం కర్మలు చేయడం మొదలు పెడితే ఈ కర్మలన్నీ ఎలా ఉంటాయి? మామూలుగా కర్మలు భౌతికంగా చేశామనుకోండి, అవన్నీ కూడా కర్మ బంధనాల్లో చిక్కుకునేటట్టు చేస్తాయి. ఎవరైతే ఒక్కొక్క పని ప్రతిఫలం ఆశిస్తూ వస్తుంది కదా అని చేస్తారో, అంటే చర్య, ఒక చర్యకి ప్రతిచర్య ఉంటుంది. సైన్స్‌లో కూడా చెప్తారు చర్య, ప్రతిచర్య అని. అంటే ఒక పని చేస్తే దానికి ప్రతిఫలం ఉంటుంది. అలాగా అంటే కర్మ చేస్తూ ఫలితాలను ఆశించామనుకోండి, కర్మ బంధనాలలో ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. అస్తమానం చెప్తా ఉంటారు. పదే పదే వింటే తినగ తినగ వేము తీయనుండు అంటారు. అలా వినగా వినగా మనకి ఓహో! నేను ఈ పని చేస్తున్నాను. ఇదంతా నా వల్ల, నా గురించి కాదు కృష్ణుడి గురించే అన్నది మనం గుర్తుపెట్టుకోవాలంటే పదే పదే శ్రవణం చేయాలి. పదే పదే శ్రవణం చేయాలి. వినాలి. విన్నదాన్ని మనం ఈ చెవితో వదిలేసి, ఆ చెవితో వినేసి ఈ చెవితో వదిలేయకూడదండి. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆచరించే ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఈ విధంగా అదే కర్మని చేస్తూ ఫలితాలను ఆశించకపోతే ఏమవుతుందండి? కర్మను ఒక యజ్ఞంలా చేసామనుకోండి, ముక్తికి కారణమైపోతుంది అన్నది కూడా మనకిక్కడ చెప్తున్నారు. అందుకని మనము కర్మలు చేయాలంటే అంటే మనం చేసే కర్మలు కృష్ణ చైతన్యంలో చేస్తున్నామా? భౌతికంగా చేస్తున్నామా? అనే దాని మీదే మన కర్మల యొక్క ప్రభావం గాని, ఫలితాలు గాని ఏర్పడతాయి. మనలో ఉన్న చైతన్యం పైనే మన కర్మలు ఆధారపడి ఉంటాయి. దాని ఫలితాలు కూడా వస్తాయని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే కర్మలు చేసేటప్పుడు మన చైతన్యం ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన ఒక విషయము. ఇంకా కర్మ ఇదంతా అప్పుడు మనం ఇదంతా ఎలా చేస్తున్నామండి? భౌతిక జగత్తు నుంచి హరే కృష్ణ ప్లీజ్. అయితే ఈ కర్మలు మనం ఎటువంటి ఫలితాలు ఆశించకుండా చేసినప్పుడు ఏమవుతుంది? మన హృదయం అన్నది పవిత్రీకరణ చెందుతుంది. కనుక మనకున్న జ్ఞానం కూడా సుస్థిరంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నామండి మనం? ఆత్మపరమైన జ్ఞానాన్ని ఎందుకు చేస్తున్నామంటే, భౌతిక పరమైన విషయాల పట్ల మనం ఆసక్తిని అంటే అసంగత్వంతో ఉండాలి అన్న భావనతో మనం మొదలు పెడదాం. ఇదంతా చేయటానికి ముఖ్యమైనవి ఏంటండి? ఇంద్రియాలను మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏ చింత ఉండదు. కానీ ఎప్పుడైతే మనసులో చింత ఉందనుకోండి, అతను ఎప్పుడు కూడా సుఖంగా ఉండలేడు. ఒక మనిషికి మనసులో చింత అన్నది మొదలైందంటే, ఇంకా అది అందరికీ తెలిసిన విషయమే. ఏదో విషయం జరిగిపోయిన విషయాల పట్లన్నా చింతతో ఉంటాం. అంటే భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు అన్నది మనం చూసుకోమండి. మనకి ఏమి ఇవ్వలేదు అన్న దాని మీద మనం ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తూ ఉంటాం. అలా కాదండి. మనకి జరిగిపోయినవన్నీ మనం తలుచుకొని బాధపడినా దానివల్ల ఉపయోగం లేదు. టైం వేస్ట్ అవుతుందంతే. జరగవలసిందేంటి? మనం ఏ విధంగా మన భక్తిలో పురోగతి చెందాలి అన్నది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఇంకా ఈ మనసులో చింత ఉన్నవాడు ఏమంటాడు? నా శరీరం చాలా బరువుగా ఉందండి. నేను అసలు ఏమీ చేయలేకపోతున్నాను అన్నాడు అంటే, అతని మనసులో ఏదో విచారం ఉంది అనే అర్థం అన్నమాట. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులందరూ కూడా చాలా ఉపదేశాలు చేశారండి. ఏం చేశారంటే, భగవంతుని యొక్క కీర్తనలు జరిగేటప్పుడు మనం వెళ్తాం కదండి, కీర్తన చేస్తున్నారంటే గబగబా వెళ్ళి మనం అక్కడ కూర్చుంటాం. అలా కూర్చున్నప్పుడు ఎవరి శరీరం అయితే స్పందించటం లేదు, ఆ కీర్తనలు వినగానే ఏమవుతుందండి? మన శరీరంలో ఒక విధమైన అనుభూతి కలుగుతుంది. వెంటనే చాలా మంది ఏం చేస్తారంటే లేసి డాన్స్ చేస్తారు, ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ మనకి ఏమనిపించదు. వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్న భావం ఉండదు. ఆ యొక్క మృదు మధురమైన కీర్తన వినగానే అందులో లీనమైపోతాం. మనలో ఉన్న చింతలు, కల్మషాలు, క్లేశాలు అన్నీ పోతాయి. అన్నీ పోయి అక్కడే మునిగిపోతూ ఆ కీర్తనలో మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వాడి మనసులో ఎటువంటి విచారం ఉండదని ఆనందమే ఉంటుంది. కానీ అటువంటి కీర్తనలు విన్నాక కూడా ఎవరి మనసులో అయితే ఆ భారం తగ్గట్లేదు, అతను ఇంకా కలతల్లోనే ఉన్నాడు అన్నది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయము. కానీ ఎప్పుడైతే కృష్ణ కీర్తనలో ఆనందం పొందుతున్నారో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎటువంటి చింతలు లేకుండా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మళ్ళీ తర్వాత మనం భక్తుల సాంగత్యంలో ఉంటూ శ్రీమద్ భాగవతాన్ని, భగవత్ శ్రవణం చేసుకుంటూ ఉంటాం. అప్పుడు కూడా అంతే కూర్చుంటారు. వినడానికి కూర్చుంటారు కానీ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ఏమన్నా అడిగినా అసలు ఏమన్నా వింటే కదా వాళ్ళు అడిగితే చెప్పడానికి ఏది ఉండదు. అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మానసికంగా కర్మలన్నీ విడిచిపెట్టు. మనసుని నిగ్రహించుకోగలిగిన వాడే సుఖంగా ఉంటాడు. మానసికంగా ఉన్న కర్మలు గాని, భావాలు గాని అన్నీ విడిచిపెట్టి, ఎప్పుడైతే కృష్ణ కథలో ఉన్న ఆనందాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేస్తామో, అప్పుడే మన మనసులో ఎటువంటి ఆలోచనలు రావు అన్నది కూడా మనం ఇక్కడ అంటే చాలా మనందరం క్లాసులు వింటాము. విన్నప్పుడు అంటే మనం కాదండి, మామూలుగా కూడా భౌతికంగా కూడా చాలా ప్రచారం చేస్తూ ఉంటారు. మన వాళ్ళు వస్తారు ఎక్కడొక్కడ అన్నీ చెప్తూ ఉంటారు. విన్నట్టే ఉంటారు. కానీ
పాపం వీళ్ళు ఎంత కష్టపడి చెప్తారు, వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారనేది మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరు కూడా విన్నదాన్ని, అబ్బా! ఈ మాతాజీ దగ్గర నుంచి, ఈ ప్రభుజీ ఇంత విన్నాము. ఇందులో ఒక 2, 3 పాయింట్స్ అయినా మనం అర్థం చేసుకుంటే, మన జీవితంలో ఎటువంటి దుఃఖాలు ఉండవండి. అది మనం తెలుసుకోవాలి. కృష్ణ సేవలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో వాళ్ళు సుఖంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చదువుతున్నా, ఏం వింటున్నా, ఏ సేవ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా అన్నీ కూడా మనసు పెట్టి చేస్తారు. ఎవరి గురించి చేస్తున్నాం మనం? కృష్ణుడి గురించి చేస్తున్నాము. అంటే భగవంతుడి గురించి చేస్తున్నామంటే ఆ ఆనందం వేరండి. మన చుట్టాలొచ్చినప్పుడు మనం వాళ్ళ గురించి చేస్తున్నాం అంటే వాళ్ళన్నీ మనం మెచ్చుకోవాలి. వాళ్ళు మనం చేసినవన్నీ వాళ్ళు తినాలి, మనల్ని పొగడాలి అన్న భావం ఉంటది. అంటే అన్నీ చాలా జాగ్రత్తగా చేస్తాం. అదే విధంగా అది భౌతికము. కానీ ఇక్కడ మనం కృష్ణుడు స్వయంగా మన కృష్ణుడి గురించి మనం చేస్తున్నామంటే, కృష్ణుడు వచ్చి ఇది ఆరగిస్తాడు అన్నప్పుడు మన భావం ఎలా ఉంటుందండి? అద్భుతమైన భావం ఉంటుంది. అందుకని అలా చేసినప్పుడు, ఆ విధంగా మనం మనస్ఫూర్తిగా కృష్ణుడికి బాగా ఆఫర్ చేసామనుకోండి, ఆయన కూడా స్వయంగా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ స్వయంగా స్వీకరించిన ప్రసాదాన్ని మనం గాని తీసుకున్నామనుకోండి ప్రసాదంగా, ఏమవుతుందంటే మనలో ఉన్న మాలిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోయి ఏమవుతుందండి? ఆ తీసుకున్న ఆహారం కూడా చక్కగా జీర్ణమైపోతుంది. జీర్ణమై మన వంటికి కావలసిన, మనకి భక్తియుత సేవలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ఎనర్జీనంతా ప్రసాదం మనకి అందజేస్తుంది. ఇంకా బద్ధజీవిలో ఉన్న జీవుడు కూడా దేహాత్మ భావన కారణంగా దుఃఖాలు పొందుతున్నాడు. అంటే ఎందుకు పొందుతున్నాడు అంటే ఏమిటి? సకల చరాచర సృష్టికి మూలమైన భగవంతుడు, దేవాది దేవుడైన కృష్ణ భగవానుడిని మరిచిపోవటం వల్లే దుఃఖాన్ని పొందుతున్నాడు. వేరే విధంగా ఏం కాదండి. మనం భగవంతుడు ఉన్నాడు. ఆయన మనం సర్వకాల సర్వస్వం మనం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో మనకేమవుతుందండి? భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. పర్వాలేదు, నాకేదొచ్చినా ఆయన చూసుకుంటారులే అన్న ధైర్యం కూడా వస్తుంది. కానీ ఎప్పుడైతే జీవుడు భగవంతుడితో గల సంబంధాన్ని తెలుసుకోలేకపోతాడో, జీవితం అంతా దుఃఖాల కారణమైపోతుంది. తెలుసుకోగలిగితే మటుకు భగవంతుడుని తెలుసుకుంటాడనుకోండి. భగవంతుడితో మనకు గల సంబంధాన్ని గాని తెలుసుకుంటే, వెంటనే ఆ దుఃఖాలన్నిటి నుంచి కూడా బయటకొచ్చేస్తాం. ఎందుకంటే ఈ భౌతిక జగత్తంతా కూడా భగవంతుడి యొక్క నియంత్రణలోనే ఉంది అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటాడు. జీవుడు తన భౌతిక విషయంలో, భౌతిక జగత్తులో బంధించబడిన కారణంగా, అంటే ఇంద్రియ భోగ వాంఛల ఆసక్తి కారణంగా తన దుఃఖంలో ఉన్నాను. ఈ ఇంద్రియ భోగాలన్నీ నేను దుఃఖంలో ఉండడానికి కారణాలు. ఈ తాత్కాలికమైన సుఖం పట్ల నేను వ్యామోహం చెంది నేను దుఃఖంలో ఉన్నాను అన్న ఒక్క విషయం తెలుసుకున్నాడంటే, వాటన్నిటి నుంచి కూడా అసంగత్వాన్ని కలిగి ఉంటాడు. ఎప్పుడైతే తను చేసే ప్రతి పనిని ఒక యజ్ఞంలా భావించి కృష్ణుడి ప్రీత్యర్థం చేయడం ప్రారంభిస్తాడో, అప్పుడేమవుతుందండి? తనలో తనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కనుక కృష్ణ భక్తియుత సేవలో భక్తుడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. కృష్ణుని అనుభూతం చేసుకుంటూ ఉంటాడు. దేని కొరకు కూడా కలత చెందడు అని మనకిక్కడ చెప్తున్నారు. అయితే శ్వేతాశ్వత రూపనిషత్తులో శ్రీల ప్రభుపాదుల వారు ఒక శ్లోకాన్ని మనకిక్కడ చెప్పారు. నవద్వార పురే దేహి పుంసో లీలాయతే బహిః స వసీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ. ఈ దేహము, ఈ దేహం గురించి ఇప్పుడు మనం చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఈ దేహము నవద్వారపురము అని అంటారు. అంటే ఏంటండి? 9 ద్వారాలు కలిగి ఉంది మన దేహము. ఏంటేంటి? 2 కళ్ళు, 2 నాసికా రంధ్రాలు, 2 చెవులు, నోరు, గుదము, మర్మాంగము. మొత్తం ఈ ఈ 9 ద్వారాలు కలిగిన దేహంలో ఎవరు నివసిస్తున్నారండి? సకల చరాచర సృష్టికి మూలము పరమాత్మ రూపంలో, అన్ని జీవుల్లోని సకల జీవుల్లో పరమాత్మ కూడా ఈ పురంలో ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందండి? ఇది ఒక దేవాలయంగా మనం భావించాలి. ఈ వసీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ. తనలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకొని ఆయనతో మనకున్న నిత్య సంబంధాన్ని ఎప్పుడైతే గుర్తించారో అతడు స్వతంత్రంగా ఉండడానికి ఉంటాడు. ఎందుకంటే జీవుడు తాను ఏ పని చేస్తున్నా ఇంకా భగవంతుడితో కనెక్ట్ అయిపోతూ ఉంటాడండి. భగవంతుడే నాతో చేయిస్తున్నాడు ఈ పని అన్న భావనలోకి వెళ్ళిపోతాడు. జీవుడు అనగా కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు భౌతిక దేహానికి సంబంధించిన బాహ్య కర్మలు గాని, లేకపోతే లోపలి కర్మలు అంటే అంతర్గత కర్మలు గాని నుంచి కూడా ముక్తుడైపోతాడు. అంటే మనసా సన్యస్యాస్తే సుఖం వసి అనేటటువంటి పదం ఇక్కడ చాలా ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆనందం అనేది ఏమనుకుంటామంటే, ఎవరో అధీనంలో పెట్టేసాము, మన ఆనందం మన దగ్గర లేదు, ఎవరి దగ్గరో ఉంది అనుకుంటాం. కానీ అని బాధపడిపోతూ ఉంటారు జనాలు. కానీ మన ఆనందం ఎక్కడో పెట్టలేదండి. మన ఆనందం ఎక్కడుందండి? మన దగ్గరే ఉంటుంది. అది ఎవరి దగ్గర ఉంటుంది? భక్తుని దగ్గర ఉంటుంది. భక్తుని చెంతనే ఉంటుంది ఆనందము. ఆనందాన్ని మనం ఎక్కడ బయట వెతకవలసిన పని లేదు అని శ్రీల ప్రభుపాద గారు ఒక ఒక ధనికుడు కథ చెప్తారండి. ఏంటంటే ధనికుడు ఏం చేస్తాడంటే, ధనికుడైనటువంటి వ్యక్తి ఒక దగ్గర కూర్చొని, అతను కూర్చున్న చోటుకే అన్ని వచ్చేస్తూ ఉంటాయి. అన్ని విషయాలు వస్తాయి.
బానే ఉంది మాతాజీలో, వాయిస్ బానే ఉంది మాతాజీ, చెప్పండి. వినపడుతుందా మాతాజీ? సరే కృష్ణ వినపడుతుంది మాతాజీ. వినిపిస్తోంది, ఓకే, థ్యాంక్ యూ, క్లియర్ గా ఉంది. వాయిస్ లోగా ఉంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వాయిస్ చాలా లోగా ఉంది. బాగుంది మాతాజీ, మాకు బాగా లేదు లేదు, వినిపిస్తోంది. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి మాతాజీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీరు కొంచెం మీ డివైస్ చూసుకోండి మాతాజీ, మీ ఫోన్ ఒక్కసారి చెక్ చేసుకోండి ప్లీజ్. హరే కృష్ణ. ఓకే, అయితే అతను ఏం చేస్తాడంటే అక్కడ కూర్చున్న చోటికి కూర్చుంటాడు. అక్కడికి ఆ పని అయిపోయిన రిపోర్ట్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఈ రిపోర్ట్స్ అన్ని ఏం చేస్తాడంటే అన్ని అక్కడ చూసుకుంటాడు. కానీ అతను ఏంటంటే ఆ రూమ్ లోంచి ఎక్కడికి వెళ్ళదు, కూర్చున్న చోటనే కూర్చుంటాడు. మిషన్స్ ఆన్ చేయడం, లేకపోతే గేట్ తీయడము, లేకపోతే రిపోర్ట్స్ చూడడము, లేకపోతే ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఈ ప్రోడక్ట్ అంతా ప్యాక్ చేయడం ఏమీ చేసుకోడండి. అన్ని తనకు అన్ని అతడంతట అవే జరిగిపోతుంటాయి. వచ్చిన రిపోర్ట్స్ అన్ని చక్కగా వెరిఫై చేసుకుంటాడు. గదిలో కూర్చొని అన్ని పనులు చేసేసుకుంటూ ఉంటాడు. ఇదంతా ఎవరి కంట్రోల్ ఉంటుంది? అతని కంట్రోల్లోనే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మేనేజ్మెంట్ అంటారు. అంటే యాజమాన్యము, కార్యనిర్వహణ అని చెప్తారు. అంటే అతను అన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ప్రతిదాన్ని కూడా తన గదిలో కూర్చొని తన పనులన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నాడు. అదే విధంగా భక్తుడు కూడా కృష్ణ చైతన్యంలో నిమగ్నమై ఉంటే అతడు భౌతిక దేహం నుండి, ఈ భౌతిక శరీరం నుంచి విడిపోయి ప్రతిదీ కూడా కృష్ణ చైతన్యం ద్వారానే నెరవేర్చుకుంటూ ఉంటాడు. అంటే ఇంకా భౌతిక శరీరంతో సంబంధం లేదు. శరీరం ఉంటుంది, శరీరం లేదని కాదు, కానీ తన పనులన్నీ కృష్ణ చైతన్యంలో నెరవేర్చుకుంటాడు. అంతేకాకుండా లౌకిక పరమైన ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయడానికి ఏ ప్రయత్నము చేయడు. తను ఏ లాభం పొందాలనుకున్నా కృష్ణుడి ద్వారా పొందుతాడు. తర్వాత ఎందుకంటే కృష్ణుని కూడా మనం అడగవలసిన పని లేదండి. మనకి అడగకుండానే అన్ని ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన. ఆయనతో మనకున్న నిజ సంబంధాన్ని, నిజ స్థితిని ఎప్పుడైతే మనం తెలుసుకుని హరే కృష్ణ అనగానే ఆయన వెంటనే స్పందిస్తాడండి భక్తుడు. కృష్ణుడు భక్తుడు ఏం చేస్తాడు? భక్తుడు ఇంకా ఏమి కోరికలు కోరక్కలు లేకుండానే భక్తుడికి ఏం కావాలి అన్నదంతా కూడా ఆయనే జాగ్రత్తగా నెరవేరుస్తూ ఉంటాడు. కనుకనే అలాంటి భక్తుడికి ఏంటంటే ఆనందం ఉంటుంది. ఇంకా నాకు అన్ని కృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే అన్న భావనతో ఉండిపోతాడు. అది అతను వెంటనే ఈ ఆనందం ఎక్కడి నుంచో తెచ్చుకోడండి. తన కూడానే కృష్ణుడు ఎప్పుడైతే తన అనుభూతం చేసుకుంటూ కృష్ణుడు నా కూడానే ఉన్నాడు అనుకుంటాడో ఆనందం అంతా కూడా అతను కూడానే ఉంటుంది. ఇదే నిజమైన కృష్ణ సేవ. ఈ ఆనందం ఎప్పుడు వస్తుందండి? కృష్ణ సేవలో ఉంటేనే వస్తుంది ఈ ఆనందం. ఇది నిజమైన సంపద. ఇది కృష్ణ సేవ. ఈ ఆనందం అన్నది మనకి నిజమైన సంపద. ఈ నిజమైన సంపదని ఏమంటారు తెలుసండి? లక్ష్మి అని అంటారట. అంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఏం చేస్తుంది? కృష్ణుడికి పాదసేవ చేస్తూ ఉంటుంది. అంటే మనం మరి ఈ భక్తియుత సేవలో నెలకొన్న వారు అందరూ కూడా ఏం చేస్తారు? ఏమవుతారు? లక్ష్మీపుత్రులే అయిపోతారు. అంటే ఏంటి? ఇంకా లక్ష్మి గురించి మనం, అంటే ధనం గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. అమ్మ దగ్గర బోల్డ్ ధనం ఉంది, కావాలంటే ఆవిడ ఇస్తుంది. పిల్లవాడు చూడండి, ఎప్పుడు చాక్లెట్ కావాలంటే ₹1 తీసిస్తుంది, చక్కగా కొనుక్కొని వస్తాడు. తర్వాత ఇప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లవాళ్ళు చూడండి, హాస్టల్లో పెడతాము, ఆ అబ్బాయి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే తల్లి తనకు కావాల్సినవన్నీ కూడా జాగ్రత్తగా చేసి పెడుతుంది. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ పోపుల పెట్టెలో ఉన్న డబ్బులన్నీ జాగ్రత్తగా వెతికి ఈ డబ్బులు నీ దగ్గర ఉంచుకో అని ఇస్తుంది. ఇస్తుందండి? డబ్బులన్నీ జాగ్రత్తగా ఇస్తుంది. అవును తండ్రి కూడా మాతాజీ. తండ్రి కూడా ఏం చేస్తాడు? వెళ్ళిపోయేటప్పుడు అయ్యో మనం నెల నెల ఇచ్చేది వేరే ఇస్తారు, కానీ మళ్ళీ ఏమన్నా మధ్యలో ఏమన్నా ఖర్చులు వస్తాయేమో, పాపం పిల్లవాడు ఎక్కడ ఇబ్బంది పడతాడో అని చెప్పేసి మళ్ళీ తండ్రి మళ్ళీ తల్లికి తెలియకుండా మళ్ళీ ఎందుకు ఇచ్చారండి అని దెబ్బలాడుతుందేమో అని ఆవిడ తెలియకుండా మళ్ళీ కొంత డబ్బు అమౌంట్ పాకెట్లో పెడతాడు. అంటే ఏంటిది? తల్లి తండ్రి దగ్గర కూడా అడగకుండానే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అలాగా మనం ఏంటి? మనం లక్ష్మీపుత్రులం అయిపోయాం. అంటే ఇటు డబల్ ధమాకు వచ్చేస్తుంది మనకి. ఎలాగా? డివోషనల్ సర్వీస్ ద్వారా. అటు కృష్ణుడు ఇచ్చేస్తున్నాడు మనకి, ఏది కావాలంటే అది కృష్ణుడు ఇస్తాడు. తర్వాత కృష్ణుని యొక్క ఆంతరింగిక శక్తి శ్రీమతి రాధారాణి లక్ష్మీదేవి, ఆవిడ కూడా మనకి అన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. అందుకని ప్రత్యేకంగా మనం ఏం కోరక్కర్లేదని మన కృష్ణ సేవలో ఉంటే ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి అంటే శ్రీమతి రాధారాణి, ఆయన కృష్ణుని యొక్క ఆంతరింగిక శక్తి అయిన శ్రీమతి రాధారాణి మన కోరికలను తీరుస్తూ ఉంటుంది. ఇటు కృష్ణుడు కూడా కోరికలు తీరుస్తుంటారు. అందుకే కృష్ణ భక్తులు ఇంత ఆనందాన్ని, ఇంత ఎంజాయ్గా ఉంటారు. చాలా మంది అనుకుంటారు ఏంటి వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు ఇటు అనుకుంటారు. వాళ్ళకి ఈ ఆనందం తెలియదండి. ఎప్పుడైతే ఆనందంలోకి అడుగు పెడతారో అప్పుడే తెలుస్తుంది. అందుకే మనం ప్రతి ఒక్కరికి కృష్ణుడి కథ వినండి, కృష్ణ ప్రవచనం వినండి, హరే కృష్ణ మహామంత్రం చేయండి అని చెప్తాం. వాళ్ళు ఏమనుకుంటారు? ఏంటి వీళ్ళు మన చుట్టూ ఇలా విసిగిస్తున్నారు అనుకుంటారు. విసుగు కాదు, ఏదో విధంగా వాళ్ళకి కూడా కృష్ణుడి పరిచయం చేయాలి అన్న మన తపన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళకి అలౌకికమైన ఆనందం కలుగుతుంది. అయితే ఇక్కడ కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి ఇటువంటి ఆనందం కలుగుతుంది కదండి. కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళు ఏం చేస్తారు? పరిస్థితి ఏంటి అంటే కస్తూరి జింక. కస్తూరి జింక ఏం చేస్తుందంటే దాని పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ దాని ప్రాణాలను కోల్పోతుంది. ఎందుకు పరుగులు పెడుతుంది అంటే
కస్తూరి మృగం యొక్క నాభి నుంచట సుగంధమైన ఒక వాసన వస్తుందట, మంచి సుగంధభరితమైన వాసన వస్తుంది. ఆ వాసనకి అది అట్రాక్ట్ అయ్యి, ఈ వాసన ఎక్కడి తనకి తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో అన్నట్టు ఆ వాసన గురించి పరుగులు 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 పెడుతూనే ఉంటదట. పెట్టి ఆఖరికి ఏమవుతుందంటే అది అలిసిపోయి ప్రాణాలు కోల్పోతుందట. అలాగే భౌతికపరమైన జనులు కూడా ఈ ఆనందాల గురించి, భౌతికపరమైన ఇంద్రియ భోగ వాంఛల గురించి, సుఖాల గురించి పరుగులు పెట్టి అలసిపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అన్నదానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అయితే కృష్ణ భక్తుడు ఏం చేస్తాడండి? కృష్ణ భక్తుడు అంటే కస్తూరి మృగంలాగా బుద్ధిహీనుడు కాదు. ఎందుకంటే భక్తుడు తన ఆనందాన్ని తన చెంతనే ఉందనుకొని గ్రహించి ఆనందాన్ని ఇచ్చేటటువంటి భగవంతుని తనకు గల సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆనందంగా ఉంటాడు. ఇదే విషయాన్ని ఈ శ్లోకంలో సర్వకర్మాణి మనస సన్యస్యాస్తే సుఖం వసి అని కూడా కృష్ణుడు చెప్పారు. ఇంకా నవద్వారపురం దేహి అంటే నవద్వారపురంలో చాలా సుఖంగా ఉంటాడు ఇలాంటి వ్యక్తి. అంటే అప్పుడు దేహం అన్నది భారం ఉండదండి. నా దేహం ఎంత భారంగా ఉందో, ఎన్నో కష్టాలు ఎన్నో సుఖాలు ఇవన్నిటిలో నాకు బరువెక్కిపోతుంది, నా హృదయం బరువెక్కిపోతుంది అన్నది చాలా సార్లు వింటూ ఉంటాం. అయితే ఈ దేహం ఎవరిచ్చారండి మనకి? కృష్ణుడు ఇచ్చాడు. ఇది దేహం కాదు, ఇది ఒక వరం మనకి. సాధనం ఇది ఒక వెహికల్ అనుకుంటే, వెహికల్ ఏం చేస్తామండి? వెహికల్ ఉందనుకోండి, దాన్ని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక సాధనంగా ఈ దేహాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు ఏమవుతుందండి? మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు అదే మామూలుగా ఎక్కడన్నా వాహనం ఆగిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? అయ్యయ్యో ఆగిపోయిందా ఎలాగా అని విచారించే పని ఉండదు. ఇంకా దారి ఏముంది? మన దారిని సుగమం చేసుకోవాలి. అంటే మంచి దారి ఏముంది? ఫాస్ట్ గా వెళ్లే దారి ఉందా? ఆ దారిలోంచి మనం వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం. వెళ్ళి ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి కృష్ణుడి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. కృష్ణ చైతన్యంలో భక్తితో సేవలో ఉన్న భక్తులు అన్నది మనం ఇక్కడ చెప్తున్నాం. అంటే భక్తి చేస్తుంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, భక్తి అన్నది మనం చేస్తుంటే అన్ని ఆటోమేటిక్ అదే జరిగిపోతాయండి. మనకి ఏం చేయాలన్నది కృష్ణుడు గురువు ద్వారా మనకి నిర్దేశం అందిస్తున్నాడు. భక్తుల సాంగత్యం ద్వారా మనకి ఏ సమస్యలు వచ్చినా, ఇప్పుడు బయట వాళ్ళకి చెప్పామనుకోండి, బయట వాళ్ళు ఏమంటారు? ముందు అయ్యో అలాగా అంటారు, తర్వాత వెనకేంటో బాగా అని అనుకుంటారు. కానీ భక్తుల సాంగత్యంలో ఎవరికైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి, వాళ్ళు తన కష్టంలా ఫీల్ అవుతారు. అయ్యో మన సాంగత్యంలో ఉన్న భక్తుడికి కష్టం వచ్చిందా, వెంటనే దానికి ఏదో విధంగా తనకు తగిన సమస్యకి పరిష్కారం ఏమన్నా ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదండి. వెంటనే హరే కృష్ణ మహామంత్రం చేస్తాం, వాళ్ళ గురించి ఒక మాల జపం కూడా చేస్తాం. ఎందుకు? వాళ్ళు కూడా మనలాగా తిరిగి ఆనందంలోకి రావాలి, వాళ్ళలో ఉన్న ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టం నుంచి వాళ్ళు బయటికి రావాలి అన్న భావనలో ఉంటాడు. అంతేగాని కృష్ణ భక్తులు ఎప్పుడు కూడా ఎవరికైనా కష్టం కలిగితే ఎప్పుడు ఆనందపడ్డండి, తనకి కష్టం వచ్చినట్టుగా బాధపడతాడు. ఇదే కృష్ణ చైతన్యం మన భక్తుల సాంగత్యంలో ఉన్న అద్భుతమైన ఆనందం. ఇంకా ఏం చెప్పుకోవాలి ఇక్కడ? దేహదారి అంటే ఆత్మ. మనం ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే, దేహం మీద మోహం చెందిన భక్తుడైన వాడు వైరాగ్యాన్ని కూడా ప్రదర్శిస్తాడు. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఇంద్రియ భోగాల పట్ల అసంగత్వంతో ఉండి ఆధ్యాత్మిక విషయాల పట్ల సంగత్వంతో ఉంటామని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనం దేహదారి అంటే ఆత్మ కర్మను తయారు చేయడం గాని, కర్మల్లో ప్రేరేపించడం గాని, కర్మలు సృష్టించడం గాని ఆత్మ ఏమీ చేయదండి. ఇదంతా ఏ విధంగా జరుగుతుంది? ప్రకృతిక త్రిగుణాల చేతని ఇవన్నీ జరుగుతున్నాయి. మనం త్రిగుణాల ప్రభావంలో ఉన్నాం కాబట్టి ఆటల యొక్క ప్రకృతి యొక్క ప్రభావంలో భౌతిక మాయచే ఉన్నాం కాబట్టి ఈ కర్మ బంధనాల్లో మనం చిక్కుకుంటున్నాం. అంతేగాని ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మనం ఒక ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాం అనుకోండి, ఏం చేస్తాము? ఎక్కడికన్నా వెళ్ళాలి, మనం ఏ మాయాపూర్ బృందావనం వెళ్ళడానికి ఏం చేస్తామండి? ఒక టికెట్ తీసుకుంటాం, ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్ తీసుకుంటాం, ఫోన్ పే చేస్తాము, టికెట్ తీసుకుంటాం, హ్యాపీగా ఉంటాం. పలానా రోజు మన ప్రయాణం అనుకుని మనం చాలా హ్యాపీగా ఉంటాం. కానీ ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడు? వెంటనే ఎయిర్లైన్స్ కానీ ఇండిగో కానీ ఏదో కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ఏ డేట్కి ఉంది, ఏ టైంకి ఉంది ఆ ఫ్లైట్ అన్నది చూసుకుంటాడు. జాగ్రత్తగా దానికి కావాల్సిన సదుపాయాలన్నీ చేసుకుంటాడు. ఆ ఫ్లైట్ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా అన్నీ కూడా ఉన్నాయా లేదా అని చూసుకుంటాడు. అందులో ఎయిర్ హోస్టెస్ ఉన్నారా లేదా వాళ్ళని కూడా చక్కగా అరేంజ్ చేసుకుంటాడు. ఫుడ్ ఉందా లేదా, ఫుడ్ను కూడా అరేంజ్ చేసుకుంటాడు. ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాక ఏం చేస్తాడండి? అమ్మయ్య నా ఫ్లైట్ అంతా రెడీగా ఉంది అంటాడు. మనం ఏమన్నా ఇవన్నీ చేస్తున్నామా? మనం హ్యాపీగా టికెట్ తీసుకొని కూర్చున్నాం అంతే. కానీ ఇవన్నీ ఎవరు అరేంజ్ చేస్తున్నారు? కంపెనీ వాడు అరేంజ్ చేసుకుంటున్నాడు. అలాగే ఈ కర్మలన్నీ కూడా మనకి ప్రకృతి గుణాలచే చేయబడుతున్నాయి ఇవన్నీ. కానీ మనం ఇక్కడికి వచ్చాక ఏం చేయాలి? వాటి ప్రభావితికి లోనయ్యి మనం ఇచ్చేస్తున్నాం. అందుకని మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చెయ్యాలి అంటే ఇక్కడ కర్మలు కూడా పూర్వజన్మలో చేసినటువంటి కర్మలన్నీ, త్రిగుణాల ఫలాలు,
కర్మల యొక్క ఫలాలు ఈ జన్మలో ఏం చేశాడండి, అనుభవించాలి అని కృష్ణుడు మనకి ఇక్కడ ఏర్పాటు చేశాడు. అంతేగాని ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడికి రాలేదండి. అవన్నీ మనం పూర్వజన్మ కర్మలన్నీ కూడా చేసుకొచ్చాం. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, దేహాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని భక్తి సేవలో ఉపయోగించుకోవాలి. ఈ భౌతిక సాగరము, ఈ సముద్ర సాగరం, ఈ సంసార సాగరం నుంచి, ఈ భౌతిక సాగరం నుంచి బయటపడాలి అంటే భగవంతుని యొక్క పాద పద్మాలకి శరణాగతి పొందడం ఒక్కటే మార్గం. ఈ మార్గాన్ని మనం అనుసరించామనుకోండి, భక్తుల సాంగత్యం ద్వారా, గురువు సాంగత్యం ద్వారా, ఈ ఏర్పాట్లన్నీ కూడా మనం ఎప్పుడైతే మనం కరెక్ట్ గా ఒక దృఢమైన సంకల్పం తీసుకుంటామో భగవంతుడి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఓ ఇతను నా యొక్క సేవలోకి వచ్చే మా మూడ్లో ఉన్నాడు, వెంటనే వెళితేనే కనెక్ట్ చేయాలి అని గురువుని ఇస్తారు, భక్తుల సాంగత్యాన్ని ఇస్తారు, మన చక్కని శిక్షా గురువుల్ని ఇస్తారు. వీళ్ళందరి ద్వారా మనకి తగిన జ్ఞానాన్ని తీసుకునే అవకాశం కూడా భగవంతుడు మనకి ఏర్పాటు చేస్తాడు. అందుకని భగవంతుడు కూడా ఒకటి చెప్తున్నాడండి, భగవద్గీతలో ఏం చెప్పాడు, నేను కావాలి అనుకున్న వారికి నా సహాయం ఎప్పుడూ చేస్తాను. నాకు భగవంతుడు వద్దు అనుకున్నారనుకోండి, నన్ను మర్చిపోయే విస్మృతిని కూడా ఇస్తాను అని కూడా భగవంతుడు చెప్తున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి కర్మ భగవంతుడిగా అర్పిస్తూ ఆయన ప్రీత్యర్థమే చేసుకుంటూ నిష్కామ కర్మయోగం ద్వారా ప్రతి కర్మని ఒక యజ్ఞంలా చేసుకుంటూ భౌతిక బంధనాల నుంచి మనం ఎక్కడ చిక్కు పడకుండా బయటికి పడాలి. అంటే ఆత్మ దేహాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంతేగాని దేహము ఆత్మని కంట్రోల్లో పెట్టుకుందనుకోండి, అప్పుడు ఉపయోగం ఉండదు. అంటే ఆత్మ దేహాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళు గోస్వాములు అవుతారు. వాళ్ళు అదే దేహం ఆత్మని కంట్రోల్ పెట్టుకుంటే ఏమవుతారండి, గోదాసులు, ఇంద్రియాలకి దాసులు అయిపోతారు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఏంటంటే, ఆకాశం నుంచి వర్షం పడుతుంది చూడండి. వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షాన్ని మనం ఇలా పట్టుకొని దోశలతో పట్టుకొని తీసుకున్నాం అనుకోండి, అద్భుతమైన రుచి ఉంటుంది కదండి. ఎంత రుచి ఉంటుందంటే అంత రుచి ఉంటుంది. అదే జలము, ఆకాశం నుంచి పడిన జలము డైరెక్ట్ గా భూమి మీదకి తాకింది అనుకోండి, భూమి మీద ఉన్న మట్టితో కలిసిపోతుంది. మట్టితో కలిసిపోయినప్పుడు ఏమవుతుందండి, కలుషితం అయిపోతుంది కదండి, మురికి నీరుగా మారిపోతుంది. అంటే ఇక్కడ మనము అదే విధంగా త్రిగుణాలతో కూడిన దేహాన్ని ఎప్పుడైతే సాంగత్యంలో తీసుకుంటామో, అది ఎప్పుడు కూడా మనం త్రిగుణాలతో కూడిన దేహాన్ని త్రిగుణాల సాంగత్యం తీసుకున్నాం అనుకోండి, మలినాలతో నిండిపోయి ఉంటుంది. అదే మనం భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఈ మలిన చైతన్యాన్ని ఆత్మ చైతన్యంగా మార్చుకోవాలి. సాధారణంగా దేహంతో, మనస్సుతో, బుద్ధితో కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మలు కృష్ణ భక్తి సేవగా, కృష్ణ భక్తి భావనలో, కృష్ణ ప్రీత్యర్థము చేస్తే అది భౌతికంగా చూసేవారికి భౌతికంగా అనిపిస్తాయి. ఏంటి వాళ్ళు కర్మలు చేస్తున్నారు, మనము కర్మలు చేస్తున్నాం, ఏంటి వాళ్ళు ఎప్పుడు కూడా నేను కృష్ణ కృష్ణ అంటారు, ఇద్దరు చేసే పనులు ఒక్కలాగే ఉన్నాయి కదా, ఇందులో తేడా ఏంటి అన్న భావం కనిపించవచ్చు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఏంటి, మాతాజీలు మనం ఏం చేస్తామండి, కృష్ణుడికి ప్రసాదం చేస్తాం. మామూలుగా కూడా అందరూ ప్రసాదాలు వంట చేసుకుంటారు. కృష్ణ ప్రసాదం తయారు చేసే మాతాజీల యొక్క మూడ్ ఎలా ఉంటుందండి, కిచెన్ లోకి వెళ్ళగానే శ్రీమతి రాధారాణిని ప్రార్థన చేసుకుంటారు. అమ్మ ఈ రోజు కృష్ణుడికి బోగా చేస్తున్నాను, అది కృష్ణుడు చక్కగా స్వీకరించేటట్టు చూడు, అది అద్భుతమైన ప్రసాదంగా, కృష్ణుడు ఇష్టపడేట ప్రసాదంగా నేను చేసే భాగ్యాన్ని నాకు కలిగించు అని మనం శ్రీమతి రాధారాణికి ప్రేయర్ చేసుకుని ప్రసాదం చేయడం మొదలు పెడతాం. అది ఏమవుతుందండి, అది అద్భుతంగా ప్రసాదంగా తయారవుతుంది. అదే అభక్తులైన వాళ్ళు చేస్తారు. తొందరగా అయ్యో పిల్లలకి పెట్టాలి, భర్తకి పెట్టాలి, అత్తగారికి పెట్టాలి, మామగారు పెట్టాలి, ఈ హడావిడిలో చేస్తారు. అది ఏమవుతుందండి, అది భౌతికం అయిపోతుంది, అది ప్రసాదం అవ్వదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భౌతిక బంధనం కలిగిస్తుంది, అది మళ్ళీ బంధనం అయిపోతుంది అలా చేసేవంట. అది కృష్ణుడి గురించి చేసేవంట ఏమవుతుందండి, ముక్తి, కృష్ణుడి గురించి చేస్తున్నామన్న భావం వస్తుంది. అంటే ఎప్పుడైతే మనిషి కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు వెంటనే దేహ కలాపాల నుంచి దూరం అయిపోతాడు. మనం కృష్ణుడికే చేస్తున్నాం కానీ మన గురించి కాదు అన్న దేహ కలాపాలు, దేహం గురించి చేసే పనుల నుంచి అన్నిటి నుంచి కూడా దూరం అయిపోతాడు. కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తి కూడా అన్ని కర్మల నుంచి, బాహ్య అంతర్గత కర్మల అన్నిటి నుంచి కూడా పూర్తిగా ముక్తుడైపోతాడు అన్నది మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే దేహపరమైన కర్మలు చేస్తున్నప్పుడు నిగ్రహం కలిగిన వాడు సుఖంగా ఉంటాడు. మరి ఏ కర్మ చేయకుండా ఉంటే ఆ కర్మలు ఎవరు చేస్తారు, ఆ కర్మలు చేసేది ఎవరు చెప్తారు, ఎవరు ప్రేరేపిస్తారు అన్నది మనం రేపటి శ్లోకాలు, అర్జునుడికి వచ్చిన సందేహాలు ఇవి రేపటి శ్లోకాలు 14వ శ్లోకంలో మనం తెలుసుకుందాం. ఓకే మాతాజీ, హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ హరే బాగుంది కృష్ణ మాతాజీ మాతాజీ దండవత్ ప్రణామ్ దండవత్ మాతాజీ బాగుంది మాతాజీ కృష్ణ ప్రసాదం తీసుకుంటే హరే ఏంటి కృష్ణ మాతాజీ అనేది చాలా బాగా దండప్రణామాలు. చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పారు మాతాజీ హరే అర్థమైంది. కృష్ణ మాతాజీ చాలా బాగా చెప్పారండి. దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ దండవత్ ప్రణామాలు. మాతాజీ. క్లాస్ చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ దండ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ఇదంతా మన గురు మహారాజుల యొక్క ఒక బ్లెస్సింగ్స్ మాతాజీ. మన శిక్షా గురువులు గురు మహారాజుల యొక్క బ్లెస్సింగ్స్. మన మాతాజీలు ఇచ్చిన జ్ఞానం ఇదంతా కూడా అంతే, నాదేమి లేదు మాతాజీ. ఎస్ మాతాజీ, మీరు హరే కృష్ణ ఎగ్జాంపుల్స్ మాతాజీ. సహా చాలా అంటే ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పారంటే గనక చాలా సింపుల్ గా, అంటే ఎలాంటి కాన్షియస్ లో ఉన్నా కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అన్నమాట అలా చెప్పారు మీరు. చాలా 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 బాగుంది క్లాస్ మాతాజీ థ్యాంక్ యూ ఇవాళ. మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ హరే దండవత్ కృష్ణ. ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామ్. ప్రణామాలు. దండవత్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ కర్మ పరిత్యాగము అంటే కర్మ వదిలేయటమా మాతాజీ? ఎస్ మాతాజీ, కర్మను వదిలేయడం అది మంచిది కాదు కదా? అంటే కర్మ అసలు అది అంటే కర్మలు అసలు కర్మ చేయకుండా ఉంటాను అన్నది కూడా అంటే కృష్ణుడు అర్జునుడు చెప్తాడు కదా. కృష్ణుడు యుద్ధం చేయనప్పుడు అర్జునుడు నేనేం యుద్ధం చేయను, నేను బయటికి వెళ్ళిపోతాను, నేను ఎక్కడికన్నా వెళ్ళి చక్కగా సన్యాసం తీసుకొని తపస్సు చేసుకుంటాను అన్నందుకు ఈ గీతాసారం అంతా చెప్పారు. అంటే కర్మని ఎలా చేయాలి అంటే మనం అది ఏ విధంగా అంటే కర్మ అంటే ఏంటి? పని. కర్మ అంటే పని. ఆ పని ఏంటి? మనం ఏ పని చేస్తున్నా మనం ప్రతిఫలాన్ని ఆశిస్తాం అదండి. అలా కాకుండా కర్మని ప్రతిఫలాన్ని ఆశించాము అంటే మనం కర్మ బంధనాల్లో చిక్కుకుంటున్నాము. అంటే ఒక పూజ చేసినా ఏం చేసినా, మనం ఒక దానం చేసినా ధర్మం చేసినా దానికి ఫలితం ఏంటి? ఇవాళ మనం గుడికి వెళ్ళాం, ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుంది. మళ్ళీ అయితే ఎవరినో తిట్టాం, పాపం వస్తుంది ఏమని మళ్ళీ వెళ్ళి ఇంకో దానం ఏదో ధర్మం చేస్తాం, దానికి ఇది కాంపెన్సేట్ అయిపోతుంది కూడా. ఏది అవ్వదండి. పుణ్యం చేసినా మనకు కూడానే వస్తుంది, పాపం చేసినా మనకు కూడా వస్తుంది. అంటే కర్మలన్నీ మనం ఏ విధంగా చేస్తున్నామో మన చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. అది మన లోపల ఉన్న చైతన్యం ఏ విధంగా ఉంటుంది, గుణాల ప్రభావం కూడా దీనికి తోడవుతుంది. రజోగుణంలో ఉన్నప్పుడు చేసినప్పుడు ఏమవుతున్నాయండి? కర్మలన్నీ కూడా కర్మ బంధనాల్లో చిక్కుకునేటట్టు చేస్తాయి. అందుకని మనము ఎటువంటి భావము, ఏ భావంలో ఉన్నాం, కర్మ చేసేటప్పుడు మనము ఏ భావంలో ఉన్నాము అని చూసుకోవాలి. ఆ భావమే ముఖ్యము. మనం కృష్ణ చైతన్యంలో కర్మ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం మేము ఏం చేస్తున్నా నాకు సంబంధం లేదు, నేను కృష్ణుడి గురించి చేస్తున్నాను అంటే నేను కర్మ చేస్తాను, కృష్ణుడి గురించి చేస్తాను, అది వేరు. కర్మ అంటే నేను కర్మ చెయ్యాలని ఉంది కానీ కృష్ణుడి గురించి చేస్తున్నాను, అది వేరు. నేను ఏదైనా కానీ గురువు చెప్పారు, కృష్ణుడు చెప్తున్నాడు, కృష్ణుడికే చేస్తున్నాను అంటే అది పూర్తిగా వేరు. ఇంకా అసలు ఎటువంటి భావం ఉండదు. ముక్తికి దారం కారకమైపోతుంది, అది కారణమైపోతుంది. అదే కర్మ పరిత్యాగం చేయకూడదు, నిష్కామ కర్మ మాత్రమే ఆ చేయాలి. కర్మ పరిత్యాగం అంటే అది భక్తి యోగంలో చాలా హై పొజిషన్ లో ఉన్నవాళ్ళు. అంటే ఒక్కసారి వాళ్ళు వెళ్ళిన కర్మ పరిత్యాగం చేసి సన్యాసి ఒకసారి కర్మ పరిత్యాగం చేసి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎటో వెళ్ళిపోతారు. మనం ఏంటంటే నిష్కామ కర్మ అంటే ఇంట్లో కూర్చొని చక్కగా మనం చేసుకోవచ్చు అని చెప్పారు కృష్ణుడు. అంటే బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ ఎటువైపే వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ ఏమన్నా ఇంద్రియ నిగ్రహం అనేది చాలా కష్టం కదా మాత్రది. ఎప్పుడైనా అలా వచ్చినప్పుడు మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటుంది. అంటే ఇది కఠినమైన మార్గం అని చెప్పారు అక్కడ కృష్ణుడు కూడా. ఇది చాలా కఠినమైన మార్గము, కర్మ మార్గం. అంటే జ్ఞాన యోగ మార్గం ద్వారా సన్యాసం తీసుకోవడం చాలా కష్టము. ఎందుకంటే అందులో ఎన్నో కష్టాలు వస్తాయి. అది కఠినమైన మార్గము. అదే మనం చక్కగా ఇక్కడే కూర్చొని నిష్కామ కర్మ యోగాన్ని అంటే ఏంటి? ఎటువంటి ఫలితం లేదు. గురువు చెప్తున్నారు, గురు మహారాజ్ చెప్తున్నారు, మన శిక్షా గురువులు చెప్తున్నారు, మన శీల ప్రభుపాద చెప్తున్నారు, కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా వీళ్ళందరి గురించి మనం చేయడం, ఓన్లీ కృష్ణుడి గురించి ఇంకా నేనేం చేయట్లేదండి. కానీ అలా అనుకుంటే మనకు అది ఏది బంధం. అంటే ఒక యజ్ఞంలో చేయాలి. మనం యజ్ఞం ఒక వ్రతం చేసినప్పుడు ఏం చేస్తామంటే అమ్మో ఇది వ్రతం దేవీ దేవతల గురించి చేస్తున్నామని అన్న దాంట్లో కొన్ని యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా. ఇంకా అప్పుడు చాలా మనస్సు చాలా క్లీన్ గా ఉంటుంది. ఆ విధంగానే మనం ప్రతి కర్మ చెయ్యాలి. ఎలాగా? కృష్ణుడి గురించే. నా గురించి నేనేం చేసుకోవట్లేదు. అప్పుడు మనకేంటి? మన దేహం నుంచి విడిపోతాం, మనం ఆత్మలు అన్న భావం మనకు గుర్తొస్తుంది. నేను ఆత్మని కాబట్టి ఆత్మపరమైన జ్ఞానం తీసుకోవటానికి మన ఆత్మ భగవంతునితో ఉన్న సంబంధాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి మనం దాని గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ దేహం గురించి కాదు. ఇది మనం దేహపరం కాకుండా ఉండాలి అంటే కొంత సాధన ముఖ్యం మాతాజీ. మనందరూ సాధనలో ఉన్నాము. ఇది చాలా కష్టమైన చాప్టర్. ఏదో నాకు తెలిసిన విధంగా మన సీనియర్ డివోటీస్ ద్వారా తెలుసుకున్న విషయాలు మీకు చెప్పాను. ఇంతకంటే నాకు కూడా బాగుంది మాతాజీ. హరే కృష్ణ.
కృష్ణ మాతాజీ, చాలా Thank you, చక్కగా. మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ, భౌతికంగా మనం ఇప్పుడు చేసేది కూడా కృష్ణుడికి అనుసంధించి చేయాలంటున్నారు కదా మాతాజీ. అంటే ఇప్పుడు కొంతమంది జాబ్ చేస్తాము, లేకపోతే బయట భౌతిక పనులు చేస్తాము, అవి ఎట్లా తీసుకోవాలి మాతాజీ? అంటే వాళ్ళు చెప్పింది మనం చేస్తాం కదా, వర్క్ చేసే చోట గానీ ఎక్కడైనా, అవును. అది కృష్ణుడిని అనుసంధానం చేసుకొని అంటే అక్కడ ఎలా అంటే ముందు ప్రార్థించుకోవాలి. అంటే మనం ఒకటి చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ కర్మ చేయకుండా ఏ మనిషి ఉండలేడు. ఎందుకంటే మన దేహాన్ని పోషించుకోవాలంటే ప్రతి ఒక్కరు ఏదో కర్మ చెయ్యాలి. కర్మ అంటే ఏంటి? ఏదో ఉద్యోగం, బిజినెస్, వ్యాపారం, ఏదో పని చెయ్యాలి. కానీ ఏం చేసినా ఇది నా గురించి కాదు, కృష్ణుడి గురించి చేస్తున్నాను. సెంటర్ ఆఫ్ పాయింట్ కృష్ణుడు ఉండాలి అక్కడ. మనం ఓకే. అక్కడ అలా అవతల మనసులో వచ్చే మనం పనుల్లో అదే మన ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళు ఏదో పని చెప్తూ ఉంటారు. అది మన మనసు మన కాన్షియస్ నచ్చకపోవచ్చు, కానీ యాజమాన్యానికి ఇష్టమైన రీతిగా చేయడం కూడా ఒక మన యొక్క ధర్మమే, మన ఉద్యోగంలో తప్పదు. కానీ ఇది కూడా ఇది నా గురించి కాదు తండ్రి, ఉద్యోగం గురించి రీత్యా చేస్తున్నాను, ఇదంతా నీ గురించే అని కృష్ణుడికి ఆ ఫలితాన్ని కూడా మనం కృష్ణుడికి ఇచ్చేస్తాం. ఎప్పుడైతే మనం ఓకే. ఉద్యోగం చేస్తున్నామో ఇది నువ్వు నాకు ఇచ్చావు, ఈ పని చేయమని నాకు ఇచ్చావు, నేను ఇక్కడ కూర్చొని నేను చేస్తున్నాను, ఇది నాకు సంబంధించి కాదు, అంతా నీదేనయ్యా అని ఓకే ఎప్పుడైతే మాతాజీ. మనం అనుకుంటామో, మనం ఏం చేసినా సరే అది కృష్ణుడే తీసుకుంటాడండి. ఆడు పుణ్యం వచ్చినా పాపం వచ్చినా కూడా ఆయనే తీసుకుంటాడు. మనకు కావాల్సినప్పుడు ఏది కావాలన్నప్పుడు అది మనకి ఇస్తారు. అందుకే మనం చేస్తున్నామన్న భావం ఎప్పుడు ఉండదు. అందుకే దేహం వేరు ఆత్మ వేరు. మనం ఎస్ అలాగా ఆ సాధనలో ఉండాలి. మనం ఆ సాధనలో ఎప్పుడైతే ఉంటామో మనం, అంటే అది సాధన అనేది చాలా కష్టం అనుకోండి చెప్పడం, చెప్తాము. కానీ ఆ సాధన ఎప్పుడు వస్తుందంటే మనం ఇలా భక్తుల సాంగత్యం, ముఖ్యమైనవి ఏంటంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, నవవిధ భక్తుల్లో ఈ 3 మనం పాటించామంటే మనల్ని ఎవ్వరు కూడా ఇక్కడ అక్కడ కేజీ బంగారం పెట్టి తీసుకోవన్నా మనం తీసుకోవండి. ఎందుకంటే మనకు అది కాదు. ఆ విధంగా 100%. మనం తయారవ్వాలి. విద్యా వినయ సంపన్న చూడండి, ఒక మహాత్ముడైన వ్యక్తి అక్కడ సునక మాంసం తినేవాడిని కూర్చోబెట్టినా పండితుడికి ఒకే విధంగా చూస్తాడు. ప్రతి Yes. ఒక్కరిలోని పరమాత్మ ఉన్నాడు అన్న భావాన్ని. అంతవరకు మనం ఎదగకపోయినా కనీసం మనం ఆ ప్రయత్నాలు వీళ్ళందరినీ మనం గుర్తు తెచ్చుకుంటూ, మహాత్ముల్ని, మన గురు మహారాజుని వీళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటూ ఎవరికి వాళ్ళ వాళ్ళు వెళ్తారు, నువ్వు పోయి ఉపదేశాలు రమ్మని మనం చెప్తే పాటిస్తూ ఉండాలి. వెళ్ళదా? అప్పుడే మనం సాధనలో అది పురోగతి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. భాష వాచా కల్పతరుభ్యశ్చ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే రామ హరే రామ రామ హరే రామ రామ హరే రామ రామ హరే. హరే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. కృష్ణ మాత దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామ్ మాతాజీ, హరే కృష్ణ. సూపర్. గురు మహారాజ్ కోసం గురు మహారాజ్ గురించి 3 సార్లు మనం హరే కృష్ణ హరే మహామంత్రం కృష్ణ చెప్తాం. మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే కృష్ణ. మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాత దండ ప్రణామాలు. ఓకే మాతాజీ, లీవ్ అవుదాం మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, లీవ్ అవుతున్నాం మాతాజీ. హరే కృష్ణ.